Hi, hello, namaste. This is Sarada. Welcome back to my channel. హలో అండి. ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా. ఆల్రెడీ మన ఛానల్లో మామిడికాయతో ఏమేమి చేసుకోవచ్చో కొన్ని వీడియోస్ కూడా పెట్టాను కదా. ఇప్పుడు నేను నా స్టైల్లో మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేశాను. ఇదేంటండి, ఇది అందరికీ తెలిసిందే. ఈ మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి మళ్ళీ మీరు కొత్తగా చూపించడం ఏంటి అనుకుంటారు, కానీ నేను చేసే స్టైల్ చూపిస్తున్నాను అనమాట. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మనకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువని ఎక్కువగా వేసుకుంటాను నేను. ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి. చాలామంది దీనికి ఈ పచ్చడికి పచ్చిమిరపకాయలు వాడుకుంటారు. నేనైతే ఎండుమిర్చి వాడతాను. ఎండుమిర్చి వేసి ఇంగు వేసి ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇడ్లీల్లోకి, దోశల్లోకి, అంతేకాకుండా రైస్లోకి ఇంకా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలా మీరు ఎవరైనా ఎండుమిర్చితో చేసుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఎండుమిర్చితో చేసుకుంటాను. పచ్చిమిరపకాయతో చేసుకునే వాళ్ళు కూడా ఆ టేస్ట్ కూడా కొంతమందికి నచ్చుతుంది. నాకైతే ఈ ఎండుమిర్చి టేస్ట్ నచ్చుతుంది కాబట్టి నేను ఇలా చేసుకుంటాను. కొబ్బరికాయ ముక్కల్ని ఇలా తరుక్కుని ఇది ఒక మిక్సీ జార్లో వేసుకొని దాంతోపాటు మామిడికాయలు తరిగి పెట్టుకున్న మామిడికాయ ఒక కాయని ఫుల్గా తీసుకుని కొబ్బరి ముక్కల్ని కొంచెం తక్కువగా, మామిడికాయ ముక్కల్ని కొంచెం ఎక్కువగా వేసుకుంటాను అనమాట, పులుపు సరిపోవడానికి. అందుకని అలా వేసుకుంటాను, సరిపోతుంది సమంగాని. దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకుంటాను. కొంతమంది దీంట్లో వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటారు, నేనైతే వేయను. కొంచెం కొత్తిమీర వేస్తానన్నమాట. అయితే ఈ వేయించుకున్న పోపును కూడా ఇందులో వేసి కొంచెం కూడా నీళ్లు తగలకుండా మొత్తం మిక్సీ చేసేస్తాను. కొత్తిమీర వేసి ఇది నిల్వ కూడా ఉంటుందండి. ఒక 4-5 days వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయినా బాగుంటుంది. ఇది మీరు ఇలా ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఇంకేదైనా కొత్త రకంగా ట్రై చేసినా నాకు చెప్పండి. నేనైతే ఇలా చేస్తాను కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిని. నేను ఉల్లిపాయ మామిడికాయ కూడా చేస్తాను, పెసరపప్పు మామిడికాయ కూడా చేస్తాను. అవి కూడా చాలా బాగుంటాయి. మామిడికాయతో దొరికినంతసేపు మామిడికాయతో ఎన్ని రకాలు చేసుకోవాలో అన్ని రకాలు ట్రై చేసేస్తూ ఉంటారనమాట. సీజనల్గా దొరికేవన్నీ ట్రై చేయాలండి ఖచ్చితంగా, అప్పుడే హెల్దీ అనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసేయండి, మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన శారదా ఛానల్ని. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.